వైసీపీ అధినేత జగన్ పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు మంత్రి సత్యకుమార్ యాదవ్. జగన్ అపరిపక్వ రాజకీయ నాయకుడని, అసెంబ్లీకి రాకుండా ప్యాలెస్ లో విశ్రాంతి తీసుకుంటున్నారని విమర్శించారు. పీపీపీ విధానంపై చర్చకు సిద్ధమని సవాల్ చేశారు. నేరస్తులపై చర్యలు తీసుకుంటే రెడ్ బుక్ రాజ్యాంగం అనటం హాస్యాస్పదమన్నారు. వైసీపీ హయాంలో దళితులపై జరిగిన దారుణాలను ప్రజలు ఇంకా మర్చిపోలేదని చెప్పారు. జగన్ మాటలు దయ్యాలు వేదాలు వల్లించినట్లున్నాయని వ్యాఖ్యానించారు. ఇక అంతకుముందు విజయవాడ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీలో మెడికల్ పరీక్షల పర్యవేక్షణ కోసం కమాండ్ కంట్రోల్ రూమ్ ను ప్రారంభించారు మంత్రి. టెక్నాలజీ ద్వారా అక్రమాలు నరికట్టి మంచి వైద్యులను అందిస్తామన్నారు. ఫోన్ చేసి ఎక్కడన్నా 108 చేయండి, చేసిన తర్వాత రాకపోతే చూద్దాం, తప్పులుండి సరిదిద్దుకుంటాం. అంతేగాని ఊరికి అసత్య ప్రచారాలు చేయడం, అబద్ధాలు మాట్లాడడం, తద్వారా ప్రజల్లో ఒక ప్రలోభ పెట్టడం, లేకుంటే ఒక భయభ్రాంతులను చేసే దిశగా చేయడం మంచిది కాదు. మీరు 5 సంవత్సరాల పాటు ఇవాళ ప్రజలు దౌర్జన్యాలు చేస్తూ, కబ్జాలు చేసుకుంటూ ప్రజలను భయభ్రాంతులను చేశారు. కాబట్టి వాటి నుంచి బయటకు వచ్చి ఇవాళ ఒక మంచి వాతావరణంలో, సానుకూల వాతావరణంలో ప్రజలు ఉంటున్నారు. ఆ విధంగానే వాళ్ళకి ఆకాంక్షలకి, మనోభావాలకి అనుగుణంగానే ప్రభుత్వం నడుస్తుంటే దాన్ని ఓర్వలేక రకంగా మాటలు మాట్లాడుతున్నారు. ఏమంటే బస్సు యాత్ర చేస్తారంట. ఎవరైనా ఒక రాజకీయ నాయకుడు, ప్రజల సేవల పట్ల చిత్తశుద్ధి ఉన్న రాజకీయ నాయకుడు, నేను ఎన్నికల 3.5 సంవత్సరాలు నేను విశ్రాంతి తీసుకుంటా ప్యాలెస్లలో, ఎన్నికలకు 1.5 సంవత్సరాల ముందు మాత్రమే ప్రజల్లోకి వస్తా, ప్రజా సమస్యలను లేవనెత్తా, ప్రజల తరపున నేను ప్రజల్లోనే ఎన్నికల దాకా ఉంటానంటే దాన్ని బట్టి ఆయనకి ఎంత చిత్తశుద్ధి ఉందో అర్థం చేసుకోవాల్సింది, ఎంత సీరియస్ పొలిటీషియనో మనం అర్థం చేసుకోవాల్సింది. అయ్యా, నువ్వు అసెంబ్లీకి నిన్ను గెలిపించారు, ప్రతిపక్షం వచ్చి కూర్చొని అసెంబ్లీలో సమస్యలను లేవనెత్తండి, ఇంకా విస్తృతంగా ప్రజల్లోకి పోతుంది, ఇంకా మీరు గట్టిగా మాట్లాడడానికి అవకాశం ఉంటుంది, ఇంకా ప్రభావవంతంగా మీ మాటని ప్రజల్లోకి తీసుకెళ్లే అవకాశం ఉంది. ప్రజలు కూడా మిమ్మల్ని స్వీకరిస్తారు. మీరు అసెంబ్లీకి రారు, ఇక్కడ రాష్ట్రంలో ఉండరు, అప్పుడప్పుడు వస్తారు, వచ్చిన ప్రతిసారి కులాల మధ్య చిచ్చు పెడతారు, లేదా ప్రాంతాల మధ్య వైషమ్యాలు పెంచుతారు, ఇటువంటి అసత్య ప్రచారాలు చేస్తారు. అబద్ధాలు తప్ప నిజమనే మాట మీ నోట్లో లేదు. రాజశేఖర రెడ్డి గారు చెప్పేవారు, ఏమైనా నిజం చెప్తే తల 1000 చెక్కలు అవుతుందని చెప్పి ఒక సామెత పదే చెప్తాడు. ఆయన చిన్నప్పటి నుంచి కొడుకుని చూశాడు కాబట్టి బహుశా ఆ రకమైన మాట చెప్పాడేమో, నాకైతే తెలియదు. కానీ ఒక్క అబద్ధం, ఒక నిజమన్నారు, ఎప్పుడు అబద్ధాలేనా? మీకు ప్రజలు మీకు ఇచ్చారు, ఏది ప్రతిపక్షంలో కూర్చోపెట్టారు, ప్రతిపక్ష హోదా రాలేదు, వేరే విషయం. కానీ అసెంబ్లీకి వచ్చి మాట్లాడచ్చు కదా. అసెంబ్లీకి రాకుండా మీరు ఇంట్లో కూర్చొని ఇవన్నీ మాట్లాడుతుంటే, అవాకులు చవాకులు పెడుతుంటే ప్రజలు గమనించాల్సిన, ప్రజలు విఘ్నులు.